మా తెలుగుదేశం పార్టీ వారే ఒకరినొకరు కారుతో గుద్ది చంపేశారు అని చెప్పారు. ఇప్పుడు కూడా ఈయన ప్రస్తావన కానీ వాళ్ళ తమ్ముడి ప్రస్తావన కానీ రాలేదు. మరి ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి ఇంత దురదృష్టకరంగా ఒక సీనియర్ శాసనసభ్యుడిని అక్రమంగా అరెస్ట్ చేసేదే కాకుండా ఛార్జ్షీట్ వేసిన తర్వాత 90 రోజుల తర్వాత బెయిల్ ఇవ్వాల్సింది పోనించి 96 రోజులు అయితే కూడా ఈ రోజు వరకు కూడా ఆయన్ను అక్రమంగా నిర్బంధించారు. ఆరోగ్యం కూడా ఆయనకు బాగా క్షీణించింది. దాదాపు షుగర్ లెవెల్స్ అన్నీ ఎక్కువైపోయి 9 కేజీలు మనిషి తగ్గిపోవడం జరిగింది. మరి ఈ విధంగా అక్కడ సరైన ఫుడ్ ఇవన్నీ కూడా అందించలేక ఆరోగ్యం కూడా క్షీణించింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వారికి మద్దతుగా మేము ఈరోజు వచ్చి కలవడం జరిగింది. తప్పకుండా ఒక దుశ్చర్యగా చెప్తా ఉన్నాను. దీనికి తగిన ప్రతిఫలం చంద్రబాబు కానీ వాళ్ళ కుమారుడు కానీ అనుభవించక తప్పదని చెప్పి నేను కరాఖండిగా తెలియజేస్తా ఉన్నాను.